మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ చేసిన ఒక సంచలన వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత శివం దుబే అవుట్ అవటానికి ముందు ఒక అభిమాని నిమ్మకాయల మంత్రతంత్రాలు చేస్తున్న వీడియో వైరల్ అయింది. దీనికి కొనసాగింపుగా ప్రేక్షకులు క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ సిఎస్కే యాజమాన్యం బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు ఒక లేఖ కూడా చక్కర్లు కొట్టింది. అయితే ఆ లేఖ నకిలీదని నిర్ధారించిన మోదీ దాని వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెట్టారు. 2011 ఐపీఎల్ సీజన్ సమయంలో ఒక ఫ్రాంచైజీ యజమాని ఇలాంటి మూఢనమ్మకాలను ఆశ్రయించారని, దీనిపై తనకు బలమైన సాక్ష్యాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే అప్పట్లో ప్రత్యర్థి జట్టు డ్రెస్సింగ్ రూమ్ లోనే ఒక జట్టు యజమాని ఇటువంటి క్షుద్ర పూజలకు పాల్పడ్డారని మోదీ ఆరోపించారు. ఈ విషయాన్ని తాను స్వయంగా గమనించి సదరు ప్రత్యర్థి జట్టు యజమానులను అప్రమత్తం చేశానని ఆయన గుర్తు చేశారు. ఈ చీకటి కోణాలకు సంబంధించిన పూర్తి వివరాలను, అవి ఎవరు చేశారనే విషయాలను త్వరలో తాను తీయబోయే సినిమా లేదా టీవీ సిరీస్ లో బహిర్గతం చేస్తానని ఎక్స్ వేదికగా ప్రకటించారు. ప్రెజెంట్ వైరల్ అవుతున్న లేఖ ఫోటోషాప్ చేసినప్పటికీ గతంలో ఇటువంటి ఘటనలు నిజంగానే జరిగాయని మోదీ చెప్పడం క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇక 2011లో ఉన్న 10 జట్లలో ఏ జట్టు యజమాని ఈ పని చేశారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.